ఓకే ఈరోజు బోత్ నియోజకవర్గంలోని బోత్ మండల కేంద్రంతో పాటు ఇచ్చోడ మండల కేంద్రంలో కూడా ఈరోజు మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి రైతు సోదరులందరూ పాల్గొన్నారు. వారితో పాటు నాయకులు, అధికారులు అందరూ పాల్గొన్నారు. కాబట్టి అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నిజంగా చూస్తూ ఉంటే మేము ఏదైతే మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినాం, కానీ ఇక్కడ చూస్తూ ఉంటే మొత్తం సోయాలే కనబడతా ఉన్నాయి. కాకపోతే రైతులు అందరూ కోరేది ఏంటంటే వాళ్ళు ఏం కొడతా ఉన్నారంటే మొదటగా సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించండి. ఎందుకంటే సోయా ఆల్రెడీ చేతికి వచ్చింది కాబట్టి మార్కెట్లో ఎక్కడ చూసినా కానీ, ఎక్కడైతే ప్లాట్ఫామ్ల మీద కానీ గోదాములలో కూడా కుప్పలుగా ఈరోజు సోయాలు కుప్పలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులందరూ కొడతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నేను కానీ, మన మార్కెట్ వాళ్ళు కానీ, మార్కెట్ వాళ్ళతో పాటు కలెక్టర్ గారు మొన్న మేము మీటింగ్లలో కూడా చెప్పడం జరిగింది. అతి తొందరలోనే కూడా ఈ సోయా కొనుగోలు కేంద్రాన్ని కూడా మేము ప్రారంభిస్తాం. తప్పకుండా ఏదైతే పంటలు రైతులు అమ్ముకున్నటువంటి ఏదైతే ధాన్యాల్ని తొందరలో సకాలంలోనే వాళ్ళకు వాళ్ళ పంటలకు కూడా డబ్బులు చెల్లించాలని చెప్పేసి కూడా మేము అధికారులను కోరడం జరుగుతుంది. కాకపోతే ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మొన్న కూడా ఏదైతే ఆదిలాబాద్లో మీటింగ్ అయింది, ఆ రోజు కూడా చెప్పినాం కాటన్ విషయంలో మీటింగ్ అయింది, కానీ కాటన్ ఎప్పుడు కొంటారు అని చెప్పేసి కూడా మనం కోరడం జరిగింది. మీటింగ్ చేయడం కాదు, కొనుగోలు కేంద్రాన్ని జిన్నింగ్లను మార్కెట్లను ప్రారంభించాలని చెప్పేసి కూడా రైతులు కోరుతా ఉన్నారు. తక్షణమే తప్పకుండా మేము కూడా హైదరాబాద్లో రేపు ఎల్లుండి కానీ 2 రోజులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీని కలిసి తొందరలోనే ఇవన్నీ సోయా కొనుగోలుతో పాటు పత్తి కొనుగోలు కేంద్రాన్ని అన్నీ తొందరలో మొదలు పెట్టాలని చెప్పేసి అదేవిధంగా సాధారణంగా ఇప్పుడు గట్టి కిందికి పోతే వేరే జిల్లాలలో వాళ్ళకు